హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన దగ్గర ఒక JPEG ఇమేజ్ ఉందనుకో, దాన్ని PNG ఫార్మాట్లోకి ఏ విధంగా మార్చుకోవాలి, అలాగే కలర్ స్కీమ్ ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో దాని పర్పస్ నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను, డేటా సైన్స్ అనే ఇమేజ్. ఈ ఇమేజ్ ఈ విధంగా కనపడుతుంది. ఇనిషియల్గా ఇది JPEG ఫార్మాట్లో ఉంది, JPG ఫార్మాట్లో ఉంది. ఓకే, సో ఈ ఇమేజ్ తీసుకొచ్చి నేను మనం వర్క్ చేసే డైరెక్టరీలో కలర్ ట్రాన్స్ఫార్మ్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో డేటా సైన్స్ ఇమేజ్ని వేశాను. ఓకే, సో ఓన్లీ మనకి ఇనీషియల్గా డేటా సైన్స్ ఇమేజే ఉంది. ఇప్పుడు ఈ డేటా సైన్స్ ఏ ఫార్మాట్లో ఉందో చూడండి. ఇది JPG ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు ఈ ఇమేజ్ నేను PNG ఫార్మాట్లోకి మార్చాలనుకుంటున్నాను. సో దాని పర్పస్ ct.py అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసి పైథాన్ ఫైల్ని ఫ్రమ్ IPIL ఇంపోర్ట్ ఇమేజ్. సో ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇమేజ్ ఈక్వల్స్ టు image.open datascience.jpg image.save data science.png. సింపుల్గా నేను సేవ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని సేవ్ చేసేసాను. తర్వాత image.show, సో ఇమేజ్ని షో చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి కోడ్ని రన్ చేసినట్టయితే మనకి PNG ఫార్మాట్లో PNG ఫైల్ ఒకటి క్రియేట్ అయ్యి మనకి షో చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డేటా సైన్స్ PNG ఫైల్ కూడా మనకి క్రియేట్ అయ్యి ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే దీని సైజు చూసుకున్నట్టయితే 1024x458, సైజు వచ్చి 342.02 KB ఉంది. అసలు మన ఒరిజినల్ సైజ్ అంటే రిజల్యూషన్ ఏం మారల, 1024x458, ఇక్కడ 1020x458, ఇది 342. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన PNG ఇమేజ్ 342 KB ఉంటే మన ఒరిజినల్ ఇమేజ్ వచ్చేసి 78 KB ఉంది. సో ఇమేజ్ సైజెస్ అంటే అది ఆక్యుపై చేసే సైజును కూడా మనం JPEG ఫార్మాట్లో నుంచి PNG ఫార్మాట్లోకి మారిస్తే సైజ్ పెరుగుతుంది, PNG నుంచి JPEGలోకి మారిస్తే సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనం బేసికల్గా నోట్ ప్యాడ్ యూజ్ చేసుకుని తగ్గించుకుంటూ ఉంటాం కదా. సో సేమ్ రిజల్యూషన్, సేమ్ 1024x458 హైట్ విడ్త్ సేమ్ ఉన్నాయి. ఓకే, సో తర్వాత చూసుకున్నట్టయితే నాకు ఇమేజ్ కలర్ ట్రాన్స్ఫర్మేషన్స్ కావాలి. సో దాని పర్పస్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కలర్ ట్రాన్స్ఫర్మేషన్స్, ద పిల్లో లైబ్రరీ ఎనేబుల్స్ యూ టు కన్వర్ట్ ఇమేజెస్ బిట్వీన్ డిఫరెంట్ పిక్సెల్ రిప్రజెంటేషన్స్ యూజింగ్ ద కన్వర్ట్ మెథడ్ యూజ్ చేసుకుని డిఫరెంట్ పిక్సెల్ రిప్రజెంటేషన్లోకి మార్చుకోవచ్చు. ఇట్ సపోర్ట్స్ ద కన్వర్షన్స్ బిట్వీన్ గ్రే స్కేల్, RGB అండ్ CMYK మోడ్యూల్. ఓకే, నేను ఫస్ట్ గ్రే స్కేల్ ఇమేజ్ ఫార్మాట్లోకి మారుస్తాను మన డేటా సైన్స్ .png ఫైల్ని. ఓకే, ఇమేజ్ ఈక్వల్స్ టు image.open. ఇది అవసరం లేదు కాబట్టి దీన్ని కామెంట్ చేస్తున్నాను ఈ కోడ్ని. ఓకే, సో ఇమేజ్ ఈక్వల్స్ టు image.open, ఇది మీకు తెలిసిందే. గ్రే స్కేల్ _image ఈక్వల్స్ టు image.convert_L. ఓకే, image.convert ఫంక్షన్ వాడతాం. L అంటే ఏంటంటే మనకి గ్రే స్కేల్ ఇమేజ్ ఫార్మాట్ అనమాట, గ్రే స్కేల్లోకి మనకి మారుస్తుంది. తర్వాత గ్రే స్కేల్ _image.save, గ్రే స్కేల్ _image.jpg, గ్రే స్కేల్ _image.show. సో కన్వర్ట్ చేసిన ఫైల్ని సేవ్ చేస్తున్నాను, తర్వాత షో చేయమని అడుగుతున్నాను. ఓకే, సో ఇప్పుడు కోడ్ రన్ చేస్తున్నాను. సారీ, ఏం ఎర్రర్ వచ్చిందో చూడండి. సింటాక్స్ ఎర్రర్, ఎండ్ ఆఫ్ ఫైల్ మిస్సింగ్ అని చెప్పి కనబడుతుంది. ఇప్పుడు పైథాన్ నేను కామెంట్ను క్లోజ్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ చూడండి, మనకి గ్రే స్కేల్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది. సో మన ఒరిజినల్ ఇమేజ్ ఏ విధంగా చూడండి, డేటా సైన్స్ .jpg ఫైల్ ఈ విధంగా ఉంటే గ్రే స్కేల్ ఇమేజ్ ఈ విధంగా ఉంది. సో సైజ్ గ్రే స్కేల్లో మనకి కలర్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగి సైజ్ కూడా చూడండి 47.47 KBకి వచ్చింది. ఓకే, బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ లాగా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సైజ్ అంటే ఆక్యుపై చేసే స్పేస్ చాలా తగ్గిపోయింది చూడండి, రైట్. తర్వాత మనకు ఇంకో ఫార్మాట్ ఉంది. ఆ ఫార్మాట్ వచ్చేసి RGB ఫార్మాట్, CMYK ఫార్మాట్ అనమాట. CMYK ఫార్మాట్లో ఇమేజ్ ఏ విధంగా సేవ్ అవుతుందో చూడండి. సో CMYK _image ఈక్వల్స్ టు image.convert CMYK అని ఇచ్చాను.
ఇమేజ్ డాట్ సేవ్ సిఎంవైకే డాట్ ఇమేజ్. ఇప్పుడు కోడ్ని రన్ చేసినట్టయితే మనకి సిఎంవైకే ఫైల్ క్రియేట్ అవుతుంది, సిఎంవైకే ఫైల్ మనకి షో చేస్తుంది. ఓకే, సిఎంవైకే 2 ఇమేజెస్ స్లో కావాలి కదా, ఇమేజ్ డాట్ సేవ్ ఇమేజ్ డాట్ షో కూడా చెప్తాం. 2 ఇమేజెస్ షో చేస్తాయి ఇది మనకి. సిఎంవైకే అండర్స్కోర్ ఇమేజ్, సిఎంవైకే అండర్స్కోర్ ఇమేజ్. ఇమేజెస్ అన్ని క్లోజ్ చేశాను. సో ఫస్ట్ మనకి గ్రే స్కేల్ ఇమేజ్ కనబడుతుంది, తర్వాత వచ్చేసి సిఎంవైకే ఇమేజ్. సిఎంవైకే ఇమేజ్లో మనకి ఏమైనా తేడాలు కనపడుతున్నాయని చూడండి. ఇక్కడ సిఎంవైకే ఇమేజ్లో సైజ్ ఎంత ఉంది, 149 KB ఉంది. ఒరిజినల్ సైజ్ ఎంత ఉంది మనకి, 78 KB ఉంది. సిఎంవైకేలో సైజ్ పెరుగుతుంది, రైట్. అదే గ్రే స్కేల్ ఇమేజ్ ఆల్రెడీ మనం చూసాం. అలాగే ఇంకో ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, అది ఆర్జీబీ ఫార్మాట్ అంట అనమాట. ఆర్జీబీ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందో చూడండి. RGB అండర్స్కోర్ ఇమేజ్, అండర్స్కోర్ ఇమేజ్. ఇక్కడ ఫార్మాట్ వచ్చేసి కన్వర్ట్ ఫార్మాట్ వచ్చి RGB వాడారు. మనకి ఎల్ ఫార్మాట్, ఎల్ అంటే గ్రే స్కేల్, సిఎంవైకే అంటే సిఎంవైకే ఫార్మాట్, RGB అంటే RGB ఫార్మాట్. ఓకే, ఇప్పుడు ఒకసారి కోడ్ని రన్ చేస్తున్నాను. సో గ్రే స్కేల్ ఇమేజ్ ఫార్మాట్. ఓకే, సో ఇక్కడ తేడాలు మనకి ఈ 2 ఇమేజెస్కి తేడా పెద్దగా తెలియట్లేదు. సిఎంవైకే ఫార్మాట్కిను ఆర్జీబీ ఫార్మాట్కి. సో ఆర్జీబీ ఇమేజ్ కూడా చూడండి. ఆర్జీబీ ఇమేజ్ చూసుకున్నట్టయితే 56.6 KB వచ్చింది. కానీ మన ఒరిజినల్ ఫైల్ చూడండి, ఒరిజినల్ ఫైల్కి దీనికి ఏమైనా డిఫరెన్స్ కనపడుతుందా? సో సైజ్ ఈ విధంగా కూడా, అంటే ఆక్యుపై చేసే సైజు సేమ్ క్వాలిటీ ఉంది. సో క్వాలిటీలో కూడా అంటే మన హ్యూమన్ అండర్స్టాండ్ చేసుకునేటట్టే ఉంది. ఇక్కడ తేడా అనేది మనకు తెలియట్లేదు, కానీ తేడాలు ఉన్నాయి, చాలా తేడాలు ఉంటాయి. ఓకే, సో అదే సిఎంవైకే ఫార్మాట్ అయితే సైజు ఒరిజినల్ సైజ్ కన్నా పెరుగుతుంది. అదే ఆర్జీబీ ఫార్మాట్ అయితే ఒరిజినల్ సైజ్ కన్నా కొద్దిగా చాలా తగ్గుతుంది, 56.63 KB ఇక్కడ కనబడుతుంది చూడండి. ఓకే, ఈ విధంగా మీరు కలర్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకోవచ్చు మీ ఇమేజెస్కి. సో ఇమేజెస్ని ఫార్మాట్లు కూడా మార్చుకోవచ్చు, పిఎన్జీ ఫార్మాట్ నుంచి జేపెగ్. ఓకే, మీకు డౌట్ రావచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఊరికే ఒక టెస్ట్ పర్పస్ ఇంకో కోడ్ రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను అంటే డేటా సైన్స్ పిఎన్జీ ఫైల్ ఆల్రెడీ క్రియేట్ అయింది కదా, పిఎన్జీ. దీన్ని డేటా సైన్స్ 1.jpegలోకి మారుస్తాను, జేపీజీ ఫార్మాట్లోకి మారుస్తున్నాను. మనకి ఏమవుతుందో చూడండి ఒకసారి. మరి ఒరిజినల్ ఫైల్ సైజ్ వచ్చేస్తుందా మనకి? ఓకే, డేటా సైన్స్ 1.png ఫైల్ చూడండి 56.63 KBలో ఉంది. అలాగే మనకి ఆర్జీబీ ఫైల్ కూడా చూడండి, ఆర్జీబీ 56.63 KBనే ఉంది. డేటా సైన్స్ 1 అసలు ఒరిజినల్ ఫైల్ డేటా 78.7 KB ఉంది. చూసారా మీరు? నార్మల్ జేపెగ్ మనం పిఎన్జీ ఫార్మాట్లోకి మార్చుకుని మనం ఆర్జీబీలోకి మార్చుకుంటే మనం నార్మల్గా సేవ్ చేసినా సరే అది ఆటోమేటిక్గా ఆర్జీబీ ఫార్మాట్లోకే సేవ్ చేస్తుంది. ఓకే, సో దీని పర్పస్ ఎక్కువ రెజల్యూషన్ ఉన్న ఇమేజ్ని తీసుకుని దాన్ని సిఎంవైకే ఫార్మాట్లోకి మారుద్దాం. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి హై రెజల్యూషన్ ఇమేజ్ని చూద్దాము. వెరీ హై రెజల్యూషన్ ఇమేజెస్ అని చెప్పి కొడుతున్నాను. చాలా సైజు ఉంటాయి కదా ఇవి. ఇమేజెస్లోకి వెళ్దాము. ఇమేజెస్లోకి వెళ్ళి ఇక్కడ టూల్స్లోకి వచ్చిన తర్వాత సైజ్ వచ్చేసి రెజల్యూషన్ ఎక్కడన్నా ఉందా, లేదు కదా, లార్జర్ దాన్ 4 MP తీసుకుంటున్నాను. ఓకే, మంచి కలర్ ఉన్న ఇమేజెస్ తీసుకున్నాం.
కలర్ఫుల్ ఇమేజెస్ తీసుకుంటూ బాగుంటుంది. హై రెజల్యూషన్ ఇమేజెస్ కదా. సో యూసేజ్ రేట్స్లోకి వెళ్ళి సో లేబుల్ విత్ రీయూజ్ విత్ మోడిఫికేషన్స్ తీసుకున్నాం. ఓకే, ఇది నాకు తెలిసి ఇమేజ్, ఇది రైట్ ఇమేజ్ తీసుకున్నాము. నాకు తెలిసి డీప్ లెర్నింగ్ ఇమేజ్ అనుకుంటా, కెమిస్ట్రీ ఇమేజ్. ఓకే, ఇమేజ్. సో ఓకే, ఇక్కడ మనం ASDF.jpg ఫార్మాట్లో సేవ్ చేస్తున్నాం. ఓకే, సో సైజ్ చూడండి 3.67 MB ఉంది. డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 44092685 సైజులో ఉంది. ఓకే, రైట్ అండ్ లెఫ్ట్ రైట్. సో దీన్ని మనం పిల్లో మోడల్లోకి తీసుకొచ్చి కలర్ ట్రాన్స్ఫార్మ్స్లో పెడుతున్నాను. పేస్ట్ రైట్. సో ఇది ASDF.jpg. సో ఇదే ఇమేజ్ని నేను ఇప్పుడు రైట్ PNG ఫార్మాట్లోకి వద్దు, గ్రే స్కేల్లోకి, అసలు గ్రే స్కేల్లోకి మార్చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. మీరు ఊరికే ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. నాకు తెలిసి కోడ్ ఇంకా రన్ అవుతుంది. చూడండి, ఇక్కడ గ్రే స్కేల్ ఇమేజ్ చూద్దాం. 1.41 MBలోకి వచ్చి గ్రే స్కేల్ ఏ విధంగా మారిపోయిందో చూడండి. గ్రే స్కేల్ ఇమేజ్, ASDF ఇమేజ్, గ్రే స్కేల్ RGB ఇమేజ్ ఈ విధంగా వచ్చింది 1.72 MBలోకి. తేడాలు మనకు పెద్దగా ఒరిజినల్ ఫైల్కి దీనికి తేడా ఎక్కడన్నా తెలుస్తుందా మీకు? ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యాక్చువల్గా గ్రే స్కేల్లోకి తగ్గించేస్తే దీన్ని ఎంత సైజులోకి వచ్చింది? 1.72 MBలోకి వచ్చింది. సో ఇది ఈ రిజల్యూషన్లో ఉంది కదా, అంటే 4409x2685. దీన్ని మనం తర్వాత వేరే వేరే సైజుల్లోకి మార్చడం ఎలాగో చూద్దాం.